మీ దగ్గర 150 గజాల స్థలం ఉంటే, ఆ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవడానికి అయ్యే ఖర్చు. ఫ్లాట్ సైజ్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్, స్లాబ్ ఏరియా వచ్చేసి 1350 స్క్వేర్ ఫీట్స్, G+1కి 2700 స్క్వేర్ ఫీట్స్. కాస్ట్ ఎస్టిమేషన్ బేసిక్ ఫినిష్కి వచ్చేసి 1500 స్క్వేర్ ఫీట్కి, అలాగే 207 స్క్వేర్ ఫీట్కి వచ్చేసరికి 40,50,000 అవుతుంది. అదే స్టాండర్డ్ ఫినిష్కి వచ్చేసి 2000 ఒక స్క్వేర్ ఫీట్కి, అలాగే మనకి ఫ్లాట్ ఏరియా వచ్చేసి 2700, దానికి 54 లక్షల వరకు అవుతుంది. ఇంకా మెటీరియల్ కాస్ట్ G+1కి ఫస్ట్ సిమెంట్ 870 బ్యాగ్ పడుతుంది. ఒక బ్యాగ్ వచ్చేసి 310 నుంచి 420 వరకు పడుతుంది. టోటల్ కాస్ట్ వచ్చేసి 2,69,000 నుంచి 3,65,000 వరకు పడుతుంది. తర్వాత ఇసుక 147 టన్నుల వరకు పడుతుంది. ఒక టన్ను వచ్చేసి 2,000, అలాగే 145 టన్నులకి 2,90,000 వరకు ఖర్చు అవుతుంది. తర్వాత కంకర 140 నుంచి 150 టన్నుల వరకు పడుతుంది. క్యాస్ట్ వచ్చేసి 1,05,000 వరకు ఖర్చు అవుతుంది. తర్వాత స్టీల్ ఒక క్వింటాకు వచ్చేసి 76,000 పడుతుంది. అలాగే దాని కాస్ట్ వచ్చేసి 5,32,000 వరకు ఖర్చు అవుతుంది. తర్వాత ఇటుకలు ఒక ఇటుక వచ్చేసి 7 రూపాయల నుంచి 10 రూపాయల వరకు అవుతుంది. మొత్తం బిల్డింగ్ వచ్చేసి 50,000 ఇటుకల వరకు అవుతుంది. అలాగే దాని ప్రైస్ వచ్చేసి 5 లక్షలు. తర్వాత ప్లంబర్ సామాన్ 2,50,000 నుంచి 3,50,000 వరకు ఖర్చు అవుతుంది. తర్వాత వచ్చేసి టైల్స్ 2,700 ఫీట్స్కి, ఒక ఫీట్కి 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పడుతుంది. దాని కాస్ట్ వచ్చేసి 1,80,000 నుంచి 3,60,000 వరకు ఖర్చు అవుతుంది. తర్వాత డోర్స్ అండ్ విండోస్కి వుడ్ ఒక 4 లక్షల నుంచి 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. తర్వాత వచ్చేసి పెయింట్కి ఇంకా ఫినిష్కి ఇంకా 5,000 ఫీట్ల వరకు పడుతుంది కవరేజ్. దానికి ఒక 2,10,000 నుంచి 3,50,000 వరకు ఖర్చు అవుతుంది మనకి. టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 70% అవుతుంది. తర్వాత లేబర్ చార్జెస్ వచ్చేసి 30% అవుతుంది.